భారతదేశం చిన్నది. సో, మరి ప్లేస్ సరిపోతే భూమిని ఆక్రమించుకోవాలి కదా! వ్యాపారం చేయాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, బ్రెజిల్ ఉంది ఇంత పెద్దది. ఈ భారతదేశాన్ని 1, 2, 3 ఇంకా సగం 4 అంటే 4 భారతదేశాలు కలిపితే ఒక బ్రెజిల్ దేశం. మరి బ్రెజిల్ దేశంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 20 కోట్ల జనాభా ఉంది. అవును, బ్రెజిల్ అంటే ఏంటి? అమెజాన్ అడవులు. అమెజాన్ అడవులు అంటే ఏంటి? ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులు. ఈ ప్రపంచం అన్నిటికి ఆక్సిజన్ ఇస్తుంది ఈ బ్రెజిల్ దేశం. ఇక్కడున్న అమెజాన్ అడవులు ఈ ప్రపంచం అంతటికి ఆక్సిజన్ ఇస్తుంది. అంతే కదా! సో, సేమ్ ఇప్పుడు కూడా పరిస్థితి ఏమైంది అంటే, ఈ హైదరాబాద్‌లోని సిటీ సెంటర్‌లో అదే సెంటర్ నడిబొడ్డున ఉన్న ఆ యూనివర్సిటీలో నుంచి ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తుల్లో వస్తున్న ఆక్సిజనే ఈ హైదరాబాద్ రణగణ ధ్వనుల్లో ఉన్న ఈ మొత్తం హైదరాబాద్‌కి ఆక్సిజన్. సో, ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఆయన చేస్తున్నది రైటే. కానీ ఒక మనిషిగా, ఆయన కూడా ఒక మనిషే కాబట్టి అది తప్పు. ఎందుకంటే ఎందుకు తప్పు అంటానంటే, ఆయన ఆయన చేస్తుంది రైటు. కానీ ఒక మనిషిగా ఆయన చేస్తుంది తప్పు. నేను కూడా మనిషినే. నాకు కూడా ఆక్సిజన్ కావాలి. నాకే కాదు, ఎవరికైనా ఆక్సిజన్ కావాలి. ఓకే? మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్‌కి ఊపిరితిత్తులు లాంటివి ఈ పరిసర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఆ ప్రకృతి సహకరించట్లేదు. ఆ ప్రకృతి ఘోష నేను వింటున్నాను. కొన్ని వీడియోలు చూసాను. ఆ ప్రకృతి ఆ ఘోష పెట్టి మనం ఇప్పుడు ఈ జంతువులన్నిటికి బ్రెయిన్ ఉంటే మన మీద తిరుగుబడి దాడి చేస్తాయి. అరె! మా ఇల్లుని నువ్వెవరోరా మా ఇల్లు నాశనం చేయడానికి అని చెప్పి. ఆ జంతువులకు బ్రెయిన్ లేదు కాబట్టి వాటిని తన్ని తగిలేసి మనం ఇల్లులు కట్టుకుంటున్నాం. ఆఫ్‌కోర్స్ మన ఇల్లుని నాశనం చేస్తే ఎవరైనా అలాగే బాధపడరు. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. రేవంత్ అన్న, పంచభూతాల పంచభూతాలకి మనం ఆగ్రహం కలిగించకూడదు. ప్రకృతి విరుద్ధంగా ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే ఆ పక్షుల ఘోష, ఆ జంతువుల ఘోష వినబడుతుంది. మీకే చెప్తున్నాను. ఇది పర్సనల్‌గా మీకు, మీ ఫ్యామిలీకి అది తగలకూడదు. ప్రకృతికి ఆగ్రహం ప్రకృతి విరుద్ధంగా మీరు చేస్తుంది మీ వృత్తి ధర్మం ప్రకారం ఒకటే. కానీ ఒక మనిషిగా ప్రకృతి పగబట్టిందంటే అది ఎంతట వాడైనా సర్వనాశనం చేస్తుంది గుర్తుపెట్టుకోండి. మీరు హెలికాప్టర్‌లో ఎళ్తుంటారు, రోడ్ల మీద ఎళ్తుంటారు. ప్రకృతి విరుద్ధంగా ఇటువంటి పనులు మీరు ఏదైనా పని చేసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే అది విజయం. కానీ డిస్టర్బెన్స్ వచ్చింది అంటే అది మనం ఆగాలి. ప్రకృతి మనకి సైన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ నేనే. 5 సంవత్సరాలు మొత్తం ఇయన్నీ తిరిగేశాను. 7 సప్త సముద్రాలు. ఏ ఏ 5 మహాసముద్రాలు, 7 సప్త సముద్రాలు, 7 ఖండాలు, ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు, కొండలు, కోనలు